ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం బర్త్డేస్ వచ్చాయనుకోండి, లేక మన యొక్క వెడ్డింగ్ డే రోజు ఎవరైనా గిఫ్ట్ తెచ్చారంటే ఎంత సంతోషిస్తూ ఉంటాం కదండి. అదే ఎవరైనా పెద్ద గిఫ్ట్ తెచ్చారనుకోండి, మన యొక్క మ్యారేజ్ రోజు ఏం చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఇప్పుదామా, ఎప్పుడు తెరిచి చూద్దామా అని మనసు కొట్టుకుంటూ ఉంటుంది. మరి గిఫ్ట్ విషయంలో మనం ఎంత సంబరపడిపోతాము, ఎంత ఉత్సాహంగా మనం ఉంటాం. వారి పేర్లు మనం మర్చిపోము, చాలా చక్కగా గుర్తు పెట్టుకుంటూ ఉంటాము. అలాగే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు 10,000 రూపాయల ఖరీదైన చీరను కొనుక్కుంటే ఒక కర్ర సంచి ఫ్రీ అంటే ఆ కర్ర సంచి కొరకు మనం ఎంత సంబరపడిపోతాం. 10,000 రూపాయల చీర కొనుక్కున్నామా అన్న దానికంటే కూడా మనకి ఫ్రీగా ఒక గిఫ్ట్ వచ్చింది అని మనం ఆనందిస్తూ ఉంటాం. అందుకే ఇవాళ రేపు వ్యాపారంలో కూడా చూస్తూ ఉంటున్నాము, మీరు ఈ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మీకు టిఫిన్ బాక్స్ ఫ్రీ అని చెప్పినప్పుడు ఆ టిఫిన్ బాక్స్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మరి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటూ ఉంటాం. మనుషుల జీవితంలో మరి ఫ్రీగా వస్తుంది ఏదైనా అంటే అది అస్సలు వదులుకోరు కదండి. మనిషి అంతే, ఒక స్పూను ఫ్రీగా వస్తుందని కొన్ని వేల రూపాయల ఖర్చు మనం పెట్టిన రోజులు మనకి తెలుసు. మరి ఈరోజు దేవుడు ఉచితముగా దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభును మనకు అనుగ్రహించారు. ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ అండి. జీసస్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన సంపూర్ణమైన బహుమానం ఆయనను మనకు అర్పించినాక నిత్య జీవ వారసులు అవుతున్నాము. అలాగే రెండోదిగా మనము జ్ఞానం పొందుకుంటున్నాము, అలాగే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. శ్రేష్టమైన ప్రతి ఈవో యేసయ్య నామంలో వస్తుంది కాబట్టి హీఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అండి. ఇంకొక మాట చెప్పమంటారా, యేసయ్య ద్వారానే కృప అనేది ఈ లోకాన్ని ఆవరించింది. కృపతో మనం జీవిస్తున్నాం. కృప లేకపోతే మనం మన బలహీనతలో ఎప్పుడో నశించిపోయేవారము, నరకానికి వెళ్ళిపోయేవారం. కానీ యేసయ్యని మనకు ఒక విమోచకుడిని ఒక ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చాడు. అది ఫ్రీ అని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడు కొనుక్కోలేము. అది అందుని బట్టి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చున్నాడు. అది యేసు ప్రభువే, మన సొంత రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడైన యేసయ్య. ఈరోజు మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక నిశ్చింత కలిగి ఉంటున్నాం. ఎందుకంటే we are going to be the citizens of heaven only because of our greatest gift of all, Jesus Christ. అందుకని ఈరోజు యేసు ప్రభు యందు మనం ఆనందిస్తామా, యేసయ్య నీవే నా గిఫ్ట్ తండ్రి, యు ఆర్ మై గిఫ్ట్ ఎవ్రీ సింగిల్ డే అన్ను దేవుని స్తుతించండి. అలాగే తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి, పరిశుద్ధుడు నిష్కలంకుడైన నీ కుమారుని మాకు ఇచ్చావు నాయన, మా పాపరోత జీవితాన్ని తొలగించడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అని మనం ప్రార్థనలో ఏకీభవించి ఈరోజు మనము ఆ కృపామయుడిని బట్టి దేవుడు మనకి ఇస్తున్న ప్రతి ఈవి బట్టి మనం దేవుని స్తుతిస్తామా. ఈరోజు మనం ఈ మాటలు వింటున్నామంటే కూడా ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండి. ప్రతి దినం ఎవ్రీ డే ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ప్రార్థన చేద్దాము, కనుమూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, ఈరోజు మాతో మాట్లాడావు నాయన. అయ్యా, ఈ లోకంలో ఇది లేదు అది లేదు అనుకుంటున్నాం, కానీ ఉచితంగా చాలా విలువైన గిఫ్ట్ని మాకు ఇచ్చావు నాయన. మేము అడగక మునుపే ఇచ్చావు నాయన ప్రభా. అయ్యా, మమ్మల్ని ప్రేమించావు కాబట్టి, లోకాన్ని ప్రేమించావు కాబట్టి లోక రక్షకుడిని మాకు అయ్యా ఉచితంగా గిఫ్ట్ ఇచ్చావు నాయన ప్రభా. అయ్యా, మేము చెల్లించలేము నాయన ప్రభా. అయ్యా, అయినను కూడా పాలను ప్రేమించి ఇచ్చిన యేసయ్యను బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, అయ్యా నీ కుమారుని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి యేసయ్య, ఈరోజు ప్రభా నీ నామంలో మేము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ నువ్వు ఆమెను ముద్రేసి మాకు దయచేస్తున్నావు నాయన. కృప ద్వారా మేము జీవిస్తున్నాము నాయన ప్రభా. నీవు మా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు నాయన. నీవు మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు. నీవు మా కొరకు స్థలాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరిచున్నావు. నీవు మాకు గిఫ్ట్గా రావడము అది చాలా 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 అమూల్యమైనది నాయన. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. దినమంతా కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే రీతిలో మమ్మల్ని ఉంచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా. మనము పెద్ద గిఫ్ట్ వస్తే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామని మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు పెద్దదానికంటే చాలా 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 పెద్ద గిఫ్ట్, మన జీవితాంతం యుగ యుగములు రుణపడే గిఫ్ట్ యేసు ప్రభు అండి.
ఆ యేసయ్యని మనం గనపడదాము, ఆయన నామస్మరణ చేద్దాము. యేసయ్య నామాన్ని మనం ఎప్పుడైతే స్మరణ చేస్తామో గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటామో. ఈ రోజంతా కూడా ఆయనని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తాము. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళ పేర్లు ఎలా గుర్తు పెట్టుకుంటామో, మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ని బట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుందామండి. సో హ్యావ్ అ బ్లెస్సెడ్ డే ఇన్ గాడ్. May you enjoy God's presence today. God bless you. Have a blessed day.